రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మంచిగా ఉందన్నా. మంచిగా ఉందా? అంటే చాలా నెగిటివిటీ వచ్చింది 1 year కి అని అంటున్నారు. ఎందుకోసమన్నా 1,72,000 కోట్లు తీసుకొచ్చిండు దావోస్ నుంచి తీసుకొచ్చిన కాబట్టి పెట్టుబడులు మంచిగానే ఉన్నారు. మీకేమో ఎట్లా చెడ్డగా అనిపించిందో చెప్పండి మీరు. మళ్ళీ అంటే వాళ్ళు వీళ్ళు జడ్డు బాంబులు పట్టుకొని తిరుగుతున్నారు కదా. ఎవరు జెండు బాంబులు పెట్టుకొని బీజేపీ వాళ్ళ జడ్డు బాంబు బీఆర్ఎస్ వాళ్ళకి ఈనోళ్ళు పంపించినాం కదా, వాళ్ళు కూడా వేసుకున్నారు. అందుకే మేము జెండు బాంబులు వేసుకున్నాం. సో ఇచ్చిన పథకాలన్నీ అందుతున్నాయి అంటారా ప్రజలకు? ఖచ్చితంగా 4 పథకాలు అయితే అందినాయన్న. ఇంకా 2 పథకాలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందుతున్నాయి. అన్న రైతులకి మండలానికి ఒకే ఊరికి అంటే ఇది ఒకటి ఏంటంటే ఫస్ట్ ఏమంటారు దాన్ని, ఫస్ట్ ఒక మండలానికి కోసం అని చెప్పేసి ఒక మండలంలో ఒక గ్రామం సెలెక్ట్ చేసుకున్నాం. దానికి రైతు బంధు రైతు భరోసా అని ఇప్పుడు పెట్టిండ్రు. రైతు భరోసా అది ఇచ్చిన తర్వాత సైమల్టేనియస్ గా అన్ని గ్రామాలకు వస్తాయి. 15,000 ఇస్తాను 12,000 ఇస్తున్నారు. దానిపైన అంటే సైమల్టేనియస్ గా పెంచుతామన్నా. ఏదైనా కూడా ఒకటేసారి కాదు కదా, ఆర్థిక పరిస్థితి ఉన్నట్టుందా. రుణమాఫీ చేసింది కదా 2 లక్షలు, 80% అయిందని. ఏదో కూడా కొత్తలా కాలేదు కాబట్టి అది కూడా అవుతుంది. అంటే కొన్ని నెగటివ్ మిగతా 20% ఎట్లా ఉందంటే వాళ్ళకు ఇంటి పేరు ఏదో తప్పుండో లేకపోతే వాళ్ళ కుటుంబం పేరు తప్పుండో అట్లా అయ్యింది కాబట్టి కాలేదు, అంతే. వాళ్ళకు కూడా అవుతుంది ఖచ్చితంగా. 2,500 ప్రతి నెల ఇస్తామన్నారు. అది ఇంకా రాలేదన్న. నెక్స్ట్ 3rd year నుంచి తీసుకుందాం అనుకుంటున్నాం. 2 సంవత్సరాల నుంచి తీసుకుందాం అన్న. దావోస్కి వెళ్ళారు కదా ఆయన, ఇంగ్లీష్ మీద చాలా మంది కాంట్రవర్సీ ట్రోల్స్ చేస్తున్నారు. అది ఇంగ్లీష్ మీద ఉండవన్న. ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఏముంటది అంటే మన ఇదైతే ఏది ఉందో ఇది సేఫ్ సైడ్ ఏది ఉందో అక్కడైతే ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. అంటే కేటీఆర్ గారి ఐటీ మినిస్టర్ ఉన్నప్పుడు మంచిగా ఉంది. అసలు ఇప్పుడు ఎవరు వచ్చారు, ఎవరు శ్రీధర్ బాబు కూడా మంచిగానే చేస్తారు కదా అన్న ఐటీ మినిస్టర్. వాళ్ళ భార్య కూడా అది IAS ఆఫీసరే. వాళ్ళకి తెలియకుండా వీళ్ళకి ఏమన్నా వస్తాయా? అందరికి ఒకటే. కాకపోతే మన ఏంటంటే సేఫ్ సైడ్ ఏది ఉంటే అది ఉంటుంది. ఆల్రెడీ సేఫ్ సైడ్ కాబట్టి హైదరాబాద్ ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. అంటే బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు హైదరాబాద్ మంచి డెవలప్ అయింది, ఇప్పుడు మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయింది అని అంటున్నారు. ఎవరన్నారు అట్లా? చాలా పడిపోయింది అసలు. రియల్ ఎస్టేట్ లో కూడా పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఖచ్చితంగా మొన్న పెరిగిందని చెప్పేసి బీజేపీ వాళ్ళే చెప్పారు కదా. పెర్ క్యాపిటల్ ఇన్కమ్ ఖచ్చితంగా పెరిగిందని చెప్పింది కదా. మరి పెరిగినప్పుడు మంచిగా చేస్తున్నట్టే కదా అన్న. ఇప్పుడు ₹1,00,000 తులం బంగారం ఇస్తాను. ఇప్పుడు 3rd year నుంచి ఇస్తాం. అది నేనే చెప్తున్నా. కాంగ్రెస్ అభిమానే.